Zone Ads, World of Local Business Info. ఈ రోజు ముఖ్య వ్యక్తిగా వరంగల్ తొర్రూరు నుండి ఒక్కసారి మీరు రవీంద్ర సార్ గారి ఒక్కసారి ఆడియో ప్లే చేసి వీడియో ప్లే చేయాల్సిందిగా కోరుచున్నాను. రవీంద్ర సార్ వందే మాత్రం రవీంద్ర సార్ది ఒక 2 నిమిషాలు వీడియో ప్లే తర్వాత రవీంద్ర గారు మాట్లాడతారు. శ్రద్ధగా వినండి. సమాజ స్థాపన జరగాలంటే విద్యయే సరైన మార్గమనే నమ్మకంతో పూరి గుడిసెల నుండి వచ్చిన విద్యార్థికి, బంగళాల నుండి వచ్చిన విద్యార్థికి సమాన విద్య అందిన రోజే సమాజ స్థాపన వస్తుంది అని బలంగా నమ్మి ప్రభుత్వ బడులలో చదివే బడుగు బలహీన వర్గాల పిల్లల ఆశలు, ఆశయాలను నెరవేర్చాలనే తపనతో తన జీవిత సర్వస్వాన్ని ప్రభుత్వ బడి పిల్లలకు అంకితం చేస్తూ తన ఇంటి పేరునే వందే మాతరంగా మార్చుకొని వందే మాతరం ఫౌండేషన్ ద్వారా గత 20 సంవత్సరాల నుండి ప్రభుత్వ బడులలో ఎంతో మంది పేదింటి పిల్లలకు బాసరా IIIT సీట్లను మరియు ఎంతో మంది ఇంజనీర్లను, శాస్త్రవేత్తలను, డాక్టర్లను, వీర సైనికులను తయారు చేసినటువంటి వందే మాతరం ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ గౌరవనీయులు వందే మాతరం రవీందర్ గారి గురించి కొంత. 200 సంవత్సరాలు బ్రిటిష్ పరిపాలన అనంతరం 90 సంవత్సరాలు అకుంఠితమైన దీక్షతో లక్షలాది మంది అమరవీరుల ఆశయ స్వప్నం సమానత్వం, సామాజిక న్యాయం, సమసమాజ నిర్మాణం. ఈ స్వాతంత్ర ఫలాలని దేశం సుభిక్షం చేస్తుందని చెప్పేసి ఉరికంబాలని ఉయ్యాలలుగా ముద్దాడారు. తుపాకీ తుటాలని పూల బంతుల్లాగా స్వీకరించారు. నా కుటుంబం, నా జీవితం ఏమైపోతుందో అని చెప్పేసి ఎవరు ఆలోచించలేదు. దేశ మాత దాస్య శృంఖలాలు తెంచడమే జీవన ధ్యేయంగా ఆ సమరాంగాన దూకి సమిదలుగా మారిపోయినటువంటి స్వాతంత్ర సమర యోధుల స్వప్న సాకారమే వందే మాతరం ఫౌండేషన్. ఏ లక్ష్యం కోసమైతే వాళ్ళు బలిదానం చేశారో అంతిమంగా ఆ లక్ష్యాన్ని నెరవేర్చడం కోసమే వందే మాతరం ఫౌండేషన్ పేరుతో అట్టడుగు వర్గాలకు సంబంధించినటువంటి విద్యా వికాసం, ప్రగతి కోసం పనిచేయాలనేటువంటి తలంపుతో ఆ మహనీయుల స్వప్నాన్ని ఆధారంగా చేసుకుని ఈ ఆర్గనైజేషన్ మొదలు పెట్టడం జరిగింది. మనబడి, మన ఊరు, మన దేశం అనే నినాదంతో అందరికీ విద్య అందుబాటులోకి, నాణ్యమైన విద్య చేకూర్చాలని తెలంగాణ తొలి IIT బ్రాండ్ అంబాసిడర్ గురుతుల్యులు చుక్కా రామయ్య గారి మార్గదర్శకత్వంలో 2005వ సంవత్సరంలో వరంగల్లులోని తొర్రూరులో నితిన్ భవన్ వద్ద వందే మాతరం ఫౌండేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వందే మాతరం ఫౌండేషన్ ద్వారా అనేక మంది ప్రభుత్వ పాఠశాల 10వ తరగతి విద్యార్థులకు రెసిడెన్షియల్ క్యాంపు నిర్వహించడం, వేసవి శిబిరాలలో పాలిటెక్నిక్ ఎంట్రన్స్ కోచింగ్ ఇవ్వడం మరియు 8వ తరగతి విద్యార్థులకు NMMS వంటి ఉపకార వేతనం కొరకు అర్హత సంపాదించడానికి శిక్షణ ఇవ్వడం, ప్రభుత్వ పాఠశాలలో ప్రేరణ తరగతులు నిర్వహించడం, 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన ప్రభుత్వ పాఠశాల పిల్లలకు ప్రతిభ అవార్డులు అందించడం ఈ వందే మాతరం ఫౌండేషన్ చేస్తున్న కార్యక్రమాలు. రాంపూర్ రామచంద్రుడి సేన కదిలిందా అనిపిస్తూ ఉంది. సైన్యం అంతా కదిలితే రావణుడి యొక్క లంక కదిలినట్టుగా అనిపిస్తుంది. బాచిరెడ్డి గారు, మీ బతుకు ధన్యమైంది. పూజస్వామి ఆదిత్య పరాశ్రీ గారి పాదపద్మాలకు నమస్కరిస్తూ, మాతృశ్రీ పార్లమెంటు సభ్యులు అరుణమ్మ గారు, స్థానిక శాసనసభ్యులు కర్ణికారెడ్డి గారు, వేదిక పైన ఆశీర్వదించినటువంటి పెద్దలందరూ, నా సోదరులు, నేను వస్తున్నప్పుడు ఆహ్లాదమైపోయింది మా యాదమ్మ మాట్లాడుతూ ఉంటే. సోదరులారా, ఒక దేశం బాగా ఆలోచించాలి. శివాజీ విగ్రహాన్ని దండం పెట్టుకోవడానికి పెట్టుకోలేదు.
శివాజీ విగ్రహాన్ని చేసి మొక్కుబడిగా పెట్టుకోలేదు. శివాజీ విగ్రహాన్ని పెట్టుకున్నామంటే ఉక్కు నరాలని వజ్రతుల్యమైనటువంటి సంకల్పం కలిగినటువంటి వీరోదాత్తమైనటువంటి తానాజీ మాల్సులను పెట్టుకున్నాం. శివాజీ మహారాజును పెట్టుకోవడానికి కారణం ఒక వియత్నాం వాడు వచ్చి, వియత్నాం విదేశం మంత్రి వచ్చి నా దేశానికి స్వాతంత్రం కల్పించినటువంటి ధీరోదాత్తమైనటువంటి బిడ్డను కన్నా ఈ భూమికి నమస్కరిస్తున్నాం. ఈ దేశంలో ఛత్రపతి శివాజీ మహారాజు ఎక్కడ ఉన్నాడో, ఆయన సమాధి ఎక్కడ ఉందో ఆ సమాధికి దండం పెట్టుకొని పోవడానికి వచ్చారని చెప్పేసి అన్న తర్వాత ఈ దేశ ప్రభుత్వానికి కనువిప్పు కలిగింది 35-40 సంవత్సరాల క్రితం. ఒక ఇజ్రాయెల్ విముక్తి కలగడానికి, ఒక వియత్నాం విముక్తి కలగడానికి, ప్రపంచంలో గెరిల్లా యుద్ధం అంటే ఎలా ఉంటుందో ప్రపంచానికి దారి తీసుకొచ్చినటువంటి వాడు ఛత్రపతి శివాజీ మహారాజు. 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు కాదు, మన అస్తిత్వాన్ని, మన సంస్కృతిని, మన ధర్మాన్ని సర్వనాశనం చేయడానికి హూనులు, షకానులు, పఠానులు, సుల్తాన్లు, మొఘలాయిలు, డచ్ వాడు, పోర్చుగీస్ వాడు, ఫ్రెంచ్ వాడు, ఫైనల్ గా బ్రిటిష్ వాడు 1200 సంవత్సరాల తర్వాత 1200 సంవత్సరాలు ఈ దేశం యొక్క సంస్కృతిని, ఈ దేశం యొక్క ధర్మాన్ని, ఈ దేశం యొక్క మూలాన్ని విధ్వంసం చేయాలని ప్రయత్నం చేస్తే మళ్ళీ ఈ దేశాన్ని దేశంగా నిలబెట్టగలిగి, ఈ ధర్మాన్ని ధర్మంగా నిలబెట్టగలిగి, ఈ రోజు భారతీయులని చెప్పేసి, హిందువులని చెప్పేసి గుండె జరుచుకొని నిలబడడానికి, మన తల్లుల వాళ్ళలో పుస్తలు ఉండడానికి, మన ముఖాల పట్టుండడానికి, మన ఊర్లో కూరి ఉండడానికి ఆ మహానుభావుడు హిందుత్వానికి పెట్టిన భిక్ష. ఒక దేశం విముక్తి కలగడానికి ప్రపంచ దేశాలన్నీ కూడా మొదటిసారి కొట్టుకుంటే, సోదరులారా, ప్రపంచ దేశాలన్నీ కూడా మొదటి ప్రపంచ యుద్ధంలో చనిపోతే 1 కోటి మంది తలలు వాల్చారు, 1 కోటి మంది చనిపోయారు. రెండో ప్రపంచ యుద్ధంలో 2 కోట్ల మంది చనిపోయారు. 1200 సంవత్సరాల బానిసత్వం నుంచి 1200 సంవత్సరాల దాస శృంఖలాలను పెంచడానికి నా భారతీయ పౌరులు 3,15,00,000 మంది తలలు వాల్చితే ఈరోజు ఈ కాషాయ కండువాలు మన భుజానికి రాగలిగాయి. సరిగ్గా 1919 ఇదే రోజు ఏప్రిల్ 13వ తేదీన మనందరం మరిచిపోలేని కాల రాత్రి జలియన్ వాలా బాగ్ దుర్ఘటన జరిగిన దుర్దినం ఇది. రోజు ఒక సప్తాం కారుతున్నటువంటి రక్తపు మట్టి ముద్దలు పెట్టుకొని, నా దేశభక్తులారా, అమరవీరులైనటువంటి నా స్వాతంత్ర సమర యోధులారా, మిమ్మల్ని అందరినీ బలి తీసుకున్నటువంటి డయ్యర్ ఎక్కడున్నా సరే, ఏ ఖండాంతరాలలో ఉన్నా సరే వాడిని ఖండలుగా నరికేదాకా వదిలిపెట్టనని చెప్పేసి లండన్ వెళ్ళి వాడి సన్మాన సభలో, ఇలాంటి సన్మాన సభలో డయ్యర్ గుండెల మీద గుండ వర్షాన్ని కురిపించి మన భారతీయ యువతరం యొక్క సత్తాను చూపించినటువంటి రోజు. మరిచిపోతామా? ఏ జాతి సంస్కృతి మరిచిపోతుందో, ఏ జాతి పూర్వం చరిత్ర మరిచిపోతుందో, ఏ జాతి పూర్వం త్యాగాన్ని మరిచిపోతుందో, ఏ జాతి పూర్వం ధర్మాన్ని మరిచిపోతుందో ఆ జాతికి పునర్గతి ఉండదు అంటాడు స్వామి వివేకానంద. ఈ జాతి యొక్క పూర్వపు స్థితిని, ఈ జాతి యొక్క పూర్వపు వైభవాన్ని గుర్తు చేయడం కోసం ఛత్రపతి శివాజీ మహారాజు విగ్రహాన్ని పెట్టుకున్నాం. మన గ్రామాన్ని, మన అస్తిత్వాన్ని, మన ధర్మాన్ని, మన సంస్కృతిని అజరామరణంగా నిలబెట్టుకోవడానికి 100 సంవత్సరాలు మళ్ళీ దేశం వైపు శత్రువులు కూడా ఏ ఒక్కడు కూడా కన్నెత్తి చూడకుండా ఉండడం కోసం, మన బాధ్యతను గుర్తు చేసుకోవడం కోసం ఛత్రపతి శివాజీ మహారాజు విగ్రహాన్ని పెట్టుకున్నాం. గుర్తు పెట్టుకోవాలి, ఈ దేశంలో ముస్లింలకు ఆపద వస్తే ఆదుకోవడానికి ప్రపంచ దేశాలు, అనేక దేశాలు ఉన్నాయి. ఈ దేశంలో క్రిస్టియన్లను ఆపద వస్తే క్రిస్టియన్లను ఆదుకోవడానికి ప్రపంచ దేశాలు ఉన్నాయి. కానీ దేశంలో హిందువులకు ఆపదొస్తే ప్రపంచ దేశాలు ఏవీ లేవు. మనకు హిందూ మహాసముద్రమే దిక్కు గుర్తు పెట్టుకోవాలి. మన బాధ్యతను గుర్తు చేసుకోవడం కోసం మన ధర్మాన్ని ఇంటికి యాదని చెప్పాడు. మన గుడిని రక్షించుకుందాం, మన ధర్మాన్ని రక్షించుకుందాం, మన సంస్కృతిని రక్షించుకుందాం, మన దేవుని రక్షించుకుందాం, మన జీవనాన్ని రక్షించుకుందాం, మన జీవితాన్ని, మన సంస్కృతిని దాచిపెట్టి అద్భుతమైన మాట్లాడారు.
కులాలు వేరు కావచ్చు, పార్టీలు వేరు కావచ్చు, మన ప్రాంతాలు వేరు కావచ్చు. నేను హిందువును, ఈ దేశ సింధువును, ఈ సనాతన భారతీయ పౌరులు నేను. ఈ ధర్మాన్ని ఎప్పుడైతే మర్చిపోకుండా ఉండగలుగుతాము, పార్టీలను పక్కన పెడతాం, కులాలను పక్కన పెడతాం, ప్రాంతాలను పక్కన పెడతాం, భాషలను పక్కన పెడతాం. భారతీయుడుగా దేశమాత బిడ్డగా, ఈ తల్లి బిడ్డగా, ఈ మట్టి బిడ్డగా, ఈ దేశం గర్వించలేక బిడ్డగా నేను ఎదుగుతాను. ఏ యువకుడైతే ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క విగ్రహాన్ని చూస్తూ ఉంటామో, నిరంతర స్ఫూర్తిని, నిరంతర ప్రేరణతో దేశం యొక్క ఉన్నతి కోసం, జాతి యొక్క సంస్కృతి కోసం, ఈ దేశం యొక్క వైభవం కోసం నిరంతరమై పనిచేద్దాం. ఆలయం కోసం పనిచేద్దామా, గోవు కోసం పనిచేద్దామా, విద్య కోసం పనిచేద్దామా, సమాజం యొక్క సమగ్రమైనటువంటి వికాసం కోసం పనిచేద్దామా. రాంపురి యువకుల స్ఫూర్తిగా తీసుకొని గార్లపాడు కావచ్చు, కోయిలో కావచ్చు, కోల్కొండ కావచ్చు, మహబూబ్నగర్ జిల్లాలో ప్రతి పల్లెలో కూడా ఈ స్ఫూర్తి నిండాలి, ఈ ప్రేరణ కలగాలి. లక్షలాది మంది యువకులు వచ్చి స్వాభిమానం కోసం, స్వరాజ్యం కోసం, స్వరాజ్యం యొక్క సంకల్పం కోసం, ఛత్రపతి శివాజీ మహారాజు కన్నటువంటి ధర్మ సంస్థాపన కోసం మనందరం శపథం చేయాల్సినటువంటి సుదినమిది. అందుకోసం బాచిరెడ్డి గారు ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమానికి ఇతోధికంగా సహకరించారు. బాచిరెడ్డి గారు, మీ జన్మ ధన్యం, మీ బతుకు పుణ్యం. ఒక మహా ఛత్రపతి శివాజీ మహారాజుకి ఈరోజు పట్టాభిషేకం చేశారు రాంపూర్ లో. ఎక్కడో శివాజీ మహారాజుకు పట్టాభిషేకం అయింది. ఈ రోజు రాంపూర్ లో బాచిరెడ్డి గారు పట్టాభిషేకం చేశారు. వేదికలో చాలా మంది పెద్దలు ఉన్నారు, వాళ్ళందరి ప్రసంగాలు కూడా మీరు వినాలని చెప్పేసి శాసిస్తూ సెలవు తీసుకుంటున్నాను. రాజా ఛత్రపతి శివాజీ మహారాజుకి, రాజా ఛత్రపతి శివాజీ మహారాజుకి, Subscribe to our channel, click the bell icon and select all.